డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 100 times ఇమేజినేషన్ టెక్నిక్ అని ఒక పవర్ఫుల్ ఇమేజినేషన్ టెక్నిక్ ఉంది అబౌట్ మేనిఫెస్టేషన్. సింగిల్ డేలో ఏదైనా ఒక థాట్, ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ 100% జరిగిపోయింది అన్న భావనని రిపీటెడ్గా సింగిల్ డేలో 100 times మనం రిలీజ్ చేయగలిగితే ఇట్ హ్యాపెన్స్. ఎందుకు జరుగుద్ది అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. Aham Brahmasmi, my identity is Cosmos. Atma Namaskar. I hope you all are doing extremely well. About manifestation, about transformation, చాలా విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. In this video, 100 times imagination technique అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది ఈ టెక్నిక్ ద్వారా. హోల్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది త్రూ రెపిటేషన్. న్యూరోప్లాస్టిసిటీ వాళ్ళు కూడా ప్రూవెన్ చేసి చెప్పేశారు అబౌట్ దిస్ టెక్నిక్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, చేతనాత్మక మనసు, సుప్త చేతనాత్మక మనసు, ఈ రెండు కూడా మీ అరిచేతుల్లో పెట్టుకోవచ్చు విత్ దిస్ పవర్ఫుల్ టెక్నిక్. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఏదో ఒక ఎఫర్మేషన్ ఆర్ మేనిఫెస్టేషన్, ఒక డిక్లరేషన్, ఏదో ఒక కోరిక కొరకు మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఎందుకు అంతే. వై యూ షుడ్ నీడ్ దిస్, వై షుడ్ యూ నీడ్ దిస్, ఎందుకు మీకు కావాలి, అది ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, హౌ అండ్ వెన్, భగవంతుడి ఆశీర్వాదం, యూనివర్సల్ బ్లెస్సింగ్స్. క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, సింగిల్ డేలో రోజుకి మోర్ దెన్ 100 times ఇమాజిన్ చేయాలి, విజువలైజ్ చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి. లిటరల్లీ యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ దట్ సినారియో. You have to believe it, you have to trust it, complete మీరు ఆ సెన్స్లోకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మీ యొక్క ఇమేజినేషన్ని, మీ యొక్క థాట్స్ని బయటకు విడుదల చేయాలి. ఒక సింగిల్ డ్రీమ్, ఒక సింగిల్ కోరిక 100 times సింగిల్ డేలో రిపీటెడ్గా బయటకు విడుదల చేయాలి. ఏమని? అది ఆల్రెడీ అయిపోయింది అన్న భావనని. యాక్ట్ యాజ్ ఇఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ మేనిఫెస్టేషన్, ఆ కార్లో మీరు ట్రావెల్ చేస్తున్నట్టు, మీ పార్కింగ్ స్లాట్లో అది ఉన్నట్టు, మీ యొక్క ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో చిల్ అవుతున్నట్టు, ఆ ఇగ్నిషన్ సౌండ్, ఆ స్మెల్, ఆ డోర్ సౌండ్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఆ వైపర్ సౌండ్, పిన్ టు పిన్ 5 senses ఫీల్ అవ్వాలి, పంచేంద్రియాలు ఫీల్ అవ్వాలి. అట్లా రిపీటెడ్గా 100 times మీ యొక్క ఇమాజినేషన్ బయటికి విడుదల చేయాలి. థాట్ ప్రాసెస్ని, మైండ్ సెట్ని. అది ఆల్రెడీ జరిగి ఉంది, అది ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, ఆల్రెడీ పొంది ఉన్నాను, ఆ సక్సెస్లోనే ఉన్నాను, ఆ సక్సెస్ని నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఆ ఫ్రూట్స్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ, మై ఫ్యామిలీ ఈజ్ సో హ్యాపీ అన్న ఎమోషన్ని సింగిల్ డేలో అట్లీస్ట్ 100+ times రిపీటెడ్గా మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీరు విడుదల చేయాలి. న్యూరోప్లాస్టిసిటీ వాళ్ళు ప్రూవ్ చేసి చెప్పారు, రిపిటేషన్ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయంట. మీ డ్రీమ్ కొరకు న్యూ న్యూరాన్స్ కూడా ఛానలైజ్ అయితే ప్రూవ్ అయింది. రిపిటేషన్ లీడ్స్ టు ద సక్సెస్ అండి, అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొత్తగా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఫ్రమ్ శ్రీకాకుళం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ అంతా న్యూ, ఎక్కడో ఒక దగ్గర హౌస్ తీసుకున్నారు. అక్కడ నుంచి ఒక 10 kmలో మీ ఆఫీస్ ఉంది. యూ హ్యావ్ యువర్ 2-wheeler ఆర్ 4-wheeler, సంథింగ్ స్టఫ్ లైక్ దాట్. స్టార్టింగ్ ఏం చేస్తారు, అడ్రస్ తెలియదు కదా, మ్యాప్ పెట్టుకుంటారు. త్రూ GPS, త్రూ మ్యాప్ మీరు ట్రావెల్ చేస్తారు. ఫస్ట్ డే మ్యాప్ చూసి ఫాలో అవుతారు, సెకండ్ డే, 10th డే ఒక 10 times మ్యాప్ చూసి ఫాలో అవుతారు, 11th డే మ్యాప్తో పని లేదు, ఆటోమేటిక్గా ఏదో కాన్వర్జేషన్ చేస్తూ ఆడుతా పాడుతూ వెళ్ళిపోతాం. వై? 10 days 10 times రిపీటెడ్గా అదే వేలో మ్యాప్ చూస్తూ వెళ్తున్నారు. రిపిటేషన్ ఇట్ లీడ్స్ టు ద పర్మనెంట్. సో రిపీటెడ్గా మీరు ఏ థాట్ని రిలీజ్ చేస్తారో అది అయిపోతుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అలా పనిచేస్తుంది. యద్భావం తద్భవతి, మీ ఆలోచనలే విధానంగా మీరు మారుతారు. సో రిపీటెడ్గా ఒకదాని కొరకు ఆలోచిస్తున్నారు, అది మీ ముందుకు వస్తుంది, అది మీ ముందు రావడం కొరకు విశ్వం పరితపిస్తుంది. పంచభూతాలు లిటరల్లీ తాతాలు ఆడతాయి మీకు అది ఇవ్వడం కొరకు. సో రిపిటేషన్
ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రిపిటేషన్కి సంబంధించే ఇమాజినేషన్ టెక్నిక్, 100 times ఇమాజినేషన్ టెక్నిక్. ఎవ్రీ సింగిల్ మీరు డబ్బే సంపాదించుకోవాలనుకుంటే, మనీయే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటే, అబౌట్ మనీ ఎంత కావాలి అంతే, ఎలా కావాలి ఎప్పుడు కావాలి అనేది పక్కన పెట్టండి. లావిష్ అబండెన్స్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే రిపీటెడ్గా సింగిల్ డేలో more than 100 times మీ యొక్క థాట్ ప్రాసెస్ని, ఇమాజినేషన్ని బయటికి విడుదల చేయాలి. మళ్ళీ అవుతుందా అవ్వదని డౌట్ ఉండకూడదు. పీరియడ్, ఫుల్ స్టాప్, అంతే, అయిపోయింది. కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. దాట్స్ ఇట్, పీరియడ్. ఈ 100 times ఇమాజినేషన్ టెక్నిక్ అనేది వన్ ఆఫ్ ద టాప్ నాచ్ టెక్నిక్. అవుట్ ఆఫ్ 10 టాప్ 10లో ఇది ఉంటుంది, అవుట్ ఆఫ్ 100 టాప్ 10లో ఉంటుంది. ఇది ఇమ్మీడియట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. జాబ్ మేనిఫెస్టేషనా అప్లై చేయండి, కెరియర్ మేనిఫెస్టేషనా అప్లై చేయండి, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, వ్యవసాయం కొరక అప్లై చేయండి, ఒక స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్ అప్లై చేయండి, డబ్బునే ఆకర్షిద్దాం అనుకుంటున్నారా అప్లై చేయండి, హెల్త్ మేనిఫెస్టేషన్ అప్లై చేయండి, దేని కొరకు మీరు అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, ఇమేజినేషన్ 100 times ఇమేజినేషన్ టెక్నిక్ని ఆచరణలో పెట్టండి. దానికి జోడిస్తూ మీరు ఆచరణలో పెట్టండి. అది చేస్తే అయిపోతుందా? కార్యాచరణ. మనం కర్మయోగులం. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పని చేయాలి. తలుపులన్నీ వేసి మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది. యాష్, రిజల్ట్ వస్తుంది కాదనట్లేదు. మంత్రాస్కి ఎనర్జీ ఉంది, వర్డ్స్ ఆర్ ఎనర్జీ, ఆ వైబ్స్కి ఎనర్జీ ఉంది. నేనే చాలాసార్లు చెప్పాను. కానీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నప్పుడు తెలియకుండా మనం కర్మయోగులము అన్న స్టఫ్ని మిస్ అయిపోతా ఉన్నాం. ఓకే, అండ్ ఇమ్మీడియట్గా కామెంట్స్లో ఐఎమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ కూడా టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే అబౌట్ మేనిఫెస్టేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ ఎల్స్ పలానా విషయం, పలానా ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు, దానికి సొల్యూషన్ కొరకు ఆలోచిస్తూ ఉన్నా, మీరు కామెంట్స్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. దాని కొరకు నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని జోడిస్తూ వీడియోస్లో మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి, అందుకే పెద్దగా మాట్లాడట్లేదు. మేబీ ఈ వీడియో 1 or 2 days ముందు మీరు చూడగలిగితే నా టీమ్కి కాల్ చేయండి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. January 25th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ ఉంటాయి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నా, టాప్ టు బాటమ్ కంప్లీట్ యూనివర్స్ని డీకోడ్ చేయబోతా ఉన్నాం, ఒక బ్లూ ప్రింట్ని ఇవ్వబోతా ఉన్నాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు అనంత బ్రహ్మాండంతో మమేకం ఎలా అవ్వాలి, పంచభూతులతో మమేకం ఎలా అవ్వాలి, ప్రకృతితో మమేకం ఎలా అవ్వాలి, మీ ఇన్నర్ సెల్ఫ్, మీ హయ్యర్ చైల్డ్తో మీరు ఎలా మమేకం అవ్వాలి, శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న 112 చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలి, మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రాబోతున్న ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దాట్ కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అండ్ ధనాకర్షణ కొరకు కొన్ని స్పెషలైజ్డ్ కొన్ని థింగ్స్ చేయించబోతా ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు రివ్యూల్ దేర్. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఆలోచనతో ముందుకు అడుగులు వేసిన వ్యక్తులకి మాత్రమే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అని విశ్వవాక్కు. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. కలుద్దాం.